హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు ఈరోజు కొత్తగా మనం డిప్లొమాకు సంబంధించి స్టూడెంట్స్ రిక్వెస్ట్ పైన డిప్లొమా ఇంజనీరింగ్ మ్యాథ్స్ పేపర్ 1 చేయమని అడగడంతో ఎగ్జామ్స్ కూడా దగ్గరగా ఉన్నాయి సార్. మాకు మ్యాథ్స్ కష్టంగా ఉంది, అది కాక ఈ 2-3 మంత్స్లో సరిగా మ్యాథ్స్ క్లాసెస్ కూడా వినలేదని చెప్పారు. ఆ సిలబస్ అంతా కూడా ఇప్పుడు రివిజన్ కూడా కాలేదు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ జరిగిన పేపర్స్ అన్నింటినీ కూడా ఒకసారి అనాలిసిస్ చేస్తూ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూస్తూ, అది కాక చాలా మంది ఇందులో ఫెయిల్యూర్ అనేది అవుతున్నారు. దానికోసమని మనం ఏం చేస్తున్నామంటే 2019 ఇంజనీరింగ్ మ్యాథ్స్ పేపర్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. ఇదే ఫస్ట్ సెషన్ మనకు. అందులో 2019 మార్చ్ ఏప్రిల్లో జరిగిన ఎగ్జామ్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ పేపర్ను తీసుకోవడం జరిగింది. C16M కోడ్ది. పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 క్వశ్చన్స్కు మనం ఆన్సర్లు ఇవ్వాలి. ఒక్కొక్క క్వశ్చన్కు 3 మార్క్స్ ఉంటాయి. 10 3s 30 మార్క్స్. సో పార్ట్ ఏ చేస్తూనే మీకు 10 3s 30 మార్క్స్ వస్తాయి. టోటల్ ఎగ్జామ్ ఇస్ ఫర్ 80 మార్క్స్. మీకు ఆల్రెడీ తెలిసిందే, టోటల్ 80 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ 30 మార్క్స్, సెకండ్ సెక్షన్ 50 మార్క్స్ ఉంటుంది. 5 10s 50 అది. సో పార్ట్ ఏలో ఫస్ట్ సెక్షన్ లో ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ 2019 లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే ఎక్కువగా ఈ క్వశ్చన్ వస్తుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ గా డివైడ్ చేయండి. ప్రతి ఇయర్ గమనిస్తే మీరు క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ వి పార్షియల్ ఫ్రాక్షన్ డివైడ్ చేసేది ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రిపీటెడ్ క్వశ్చన్. ఇది దీన్ని ఎలా చేయాలనేది చూస్తే ఇది వచ్చేసి న్యూమరేటర్ పార్ట్ ఉంటుంది, డినామినేటర్ పార్ట్ ఉంటుంది. ఎలా చేయాలనేది చెప్తాను చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది క్వశ్చన్. 3 మార్క్స్ సింపుల్ గా వచ్చేస్తాయి. కింద ఎన్ని ఉన్నాయో చూడాలి టర్మ్స్. 1 2 టర్మ్స్ ఉన్నాయి. పవర్ లో ఎంత ఉంది చూడాలి. పవర్ లో 1. పవర్ లో 1 నుండి ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని ఆల్ఫాబెట్స్ రాసుకోవాలి ఇంగ్లీష్ లో. A by first x minus 3, next second in the x plus 1 పైన ఏం రాస్తాం a తర్వాత b. పవర్ 1 ఉన్నప్పుడు అంటే లీనియర్ ఈక్వేషన్ అయినప్పుడు, లీనియర్ పాలినామియల్ పవర్ 1 అయినప్పుడు a మాత్రం పెడతాం. అదే పవర్ 2 వస్తే ax plus b అని రాస్తాను. ఇక్కడ పవర్ 2 వస్తే ఇక్కడ b వచ్చింది కాబట్టి cx plus d అని రాస్తాను. అట్లాంటి మోడల్స్ వచ్చినప్పుడు అవి కూడా చెప్తాను. సింగిల్ గా ఉన్నప్పుడు ఎక్కువగా 3 మార్క్స్ క్వశ్చన్ కు సింగిల్ వేస్తాడు, ఈజీగా ఉండాలని. a బై ఫస్ట్ టర్మ్, b బై సెకండ్ టర్మ్. దీన్ని ఏం చేస్తామంటే ఎల్సిఎం చేస్తాం. కింద x మైనస్ 3 x ప్లస్ 1 ఈ రెండు ఇక రాసాం. క్రాస్ మల్టిప్లై చేయాలి ఎల్సిఎం. a ఇంటూ x ప్లస్ 1 b ఇంటూ x మైనస్ 3. ఇటు పక్క ఉండేది అలాగే ఉంటుంది. x ప్లస్ 3 బై x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 1. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ సేమ్ చూడండి, ఈ రెండు సేమ్. x మైనస్ 3 x ప్లస్ 1, x మైనస్ 3 x ప్లస్ 1 క్యాన్సిల్ వెళ్ళిపోతే x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x ప్లస్ 1 b ఇంటూ x మైనస్ 3. ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే a వాల్యూ b వాల్యూ కనుక్కుంటే అయిపోయింది అక్కడికి ఆన్సర్. ఫస్ట్ a బై ఫస్ట్ టర్మ్, b బై సెకండ్ టర్మ్ రాసుకుంటాము, ప్రాసెస్ చేస్తాము. ఇందులో మనకు కావాల్సింది a b వాల్యూస్ వస్తే చాలు, ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది ప్రాబ్లం. 3 మార్క్స్ వచ్చేసినట్లే. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవడానికి ఏం చేస్తామంటే ఇక్కడ x మైనస్ 3 కదా ఉండేది, x ప్లేస్ లో నేను 3 రాసుకుంటే, ఈ x ప్లేస్ లో 3 రాసుకుంటే 3 మైనస్ 3 ఏమవుతుంది? 0. ఇదంతా 0 అయిపోయి నాకు ఏ వాల్యూ వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే లెట్ x ఈజ్ ఈక్వల్ టు 3 రాసుకుంటాను. x ప్లేస్ లో ఏం రాసుకుంటున్నా? 3. ఇక్కడ 3 రాసుకుంటా. x ప్లేస్ లో 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x ప్లేస్ లో 3 ప్లస్ 1 b ఇంటూ 3 మైనస్ 3. x ప్లేస్ లో 3 పెట్టేసుకుంటున్నాను. x ప్లేస్ లో 3 అన్ని చోట్ల 3 పెట్టాను. 3 ప్లస్ 3 6, 3 ప్లస్ 1 4a ప్లస్ 3 మైనస్ 3 0 ఇంటూ b 0. 3 లో 3 పోతే 0 b's are 0. 3 ప్లస్ 1 4a. సో 6 ఇంటూ 4 బై 4 అవుతుంది ఇస్ ఈక్వల్ టు a. 2 3s are 2 2s are. సో a వాల్యూ వచ్చేసింది. ఒకటి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? బి కనుక్కోవాలి. బి కనుక్కోవాలంటే ఇక్కడే 3 పెట్టుకున్నాను ముందు. 3 మైనస్ 3 0 అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తాను నేను? దీన్ని 0 చేస్తా. ఈసారి -1 పెట్టుకుంటా. x ప్లస్ లో -1 ప్లస్ 1 0 అయిపోతుంది ఇదంతా. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాను? లెట్ x ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టుకుంటాను. x ప్లస్ లో -1 ఇక్కడ మొత్తంలో వేయాల్సిందే. x ప్లస్ లో -1 ప్లస్ 3 is equal to a into -1 plus 1 b into -1 minus 3. x ఉండే చోటల్లో -1 రాసేసాను నేను. 3 లో 1 పోతే
2, 3 minus 1 2, a into 1 minus 1 0, ఇదంతా 0 అయిపోతుంది, ప్లస్ b into minus 3 minus 1 minus 4, into minus 4 ఇటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై minus 4 is equal to b, 2 1s are 2 2s are cancel పోతే b is equal to minus 1 by 2. సో a వాల్యూ b వాల్యూ రెండు వచ్చేసాయి, a వాల్యూ 3 by 2, b వాల్యూ minus 1 by 2. ఇంకా ఆన్సర్ రాసాను, therefore ఇదే ఆన్సర్, x plus 3 by, therefore x plus 3 divided by x minus 3 x plus 1 is equal to ఏం రాస్తున్నాం, a by x minus 3, a ఎంత వచ్చింది 3 by 2, 3 by 2 by x minus 3 plus b by x plus 1, b value minus 1 by 2 by x plus 1, అంతే అయిపోయింది. ఇక్కడ ఇది ఫైనల్ సొల్యూషన్. చాలా ఈజీ చూడండి, పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయడం ఎలాగనేది, a by b by రాసుకున్నాం, a b వాల్యూస్ తీసుకొని కనుక్కొని అక్కడ పెట్టేసాం. a b కనుక్కోవడానికి ఏం చేసాము, ముందు దీన్ని 0 చేశాను 3 minus 3, తర్వాత దీన్ని 0 చేశాను, ఇది 0 అయినప్పుడు b వాల్యూ వస్తుంది, ఇక్కడ 0 చేసినప్పుడు a వాల్యూ వస్తుంది, రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మ్యాట్రిసెస్ నుంచి వచ్చింది, ఇది ఇంకా ఈజీ, దీంతో పోల్చుకుంటే అది ఇంకా చాలా ఈజీ. మ్యాట్రిసెస్ అనేది ఏం కనుక్కోవాలి మనం, 2a plus 3b కనుక్కోవాలంట, 2a plus 3b, ఏ అంటే ఇక్కడ ఉండేది ఇచ్చింది 1 minus 3 2, 2 1 minus 3 4 3 3, ఇక b 2 minus 2 minus 4 minus 1 3 4 1 2 3 రాసేసుకున్నాను. 2a plus 3b మల్టిప్లై చేస్తాను 2తో అన్నిటిని, బయట 2 ఉంది కాబట్టి 2 1s are 2, 2 3s are minus 6, 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2, 2 3 are 6, 2 4s are 8, 2 3s are 6, 2 3s are 6 ప్లస్ 3తో మల్టిప్లై చేయాలి, 3 2s are 6, 3 2s are 6, 3 4s are 12, 3 1s are minus 3, 3 3s are 9, 3 4s are 12, 3 1s 3, 3 2s 6, 3 3s 9. సో అన్నిటిని 3తో మల్టిప్లై చేశాను, 3తో అన్నిటిని మల్టిప్లై చేశాను. ఇంకేం చేయాలి, ఈ రెండింటిని ప్లస్ యాడ్ చేయాలి, ఫస్ట్ దాంతో ఫస్ట్, సెకండ్ దాంతో సెకండ్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఏముంది ఇక్కడ 2, 2 plus 6, సెకండ్ minus 6 minus 6, థర్డ్ 4 minus 12, నెక్స్ట్ సెకండ్ లైన్ 4 minus 3, 2 plus 9 minus 6 plus 12, 8 plus 3, 6 plus 6, 6 plus 9. ఇంకా దీనికి వచ్చిన ఆన్సరే ఫైనల్. ఎంత వచ్చింది చూడండి ఆన్సర్, 2 plus 6 ఎంత 8, minus 6 minus 6 రెండు మైనస్లే, minus 12, 4లో 12 పోదు కాబట్టి 12లోనే 4 తీస్తాం, 8 minus 8. సో ఇది ఫైనల్ ఆన్సర్ మనం. 4 minus 3 1, 2 plus 9 11, 12లో 6 పోతే 6, 8 plus 3 11, 6 plus 6 12, 6 plus 9 15. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఇలాగా 2a plus 3b మల్టిప్లై చేసి యాడ్ చేయడం. థర్డ్ క్వశ్చన్ ఇది కూడా మ్యాట్రిసెస్ కు సంబంధించింది. మ్యాట్రిసెస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. a is equal to ఇచ్చాడు, det a is equal to ఇచ్చాడు. సో det a చేయడం వస్తే చాలు, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్, det చేసేటప్పుడు పైన రాసుకోవాల్సినట్టు ప్లస్ మైనస్ ప్లస్. సో det a is equal to ఎంత ఇచ్చాడు 0.8 ఇచ్చాడు. det అంటే దీన్ని ఏం చేస్తాం, ప్లస్ 1 ఇంటూ తర్వాత మైనస్ 0 ఇంటూ తర్వాత ప్లస్ 0 ఇంటూ, ఇంకా 0 ఇంటూ ఏం వేసుకున్నా కూడా 0నే అంత, ప్లస్ 1 ఇంటూ మైనస్ 0 ఇంటూ ప్లస్ 0 ఇంటూ ఇంటూ తర్వాత ఏం రాయాలంటే 1 కదా, 1కి ఎదురుగుండే ఇక్కడ 1కి ఎదురుగుండే కాలం రో తీసేయాలి, మిగతాది మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ ఎక్స్ 3x క్రాస్ మల్టిప్లికేషన్, రో కాలం తీసేసాను, 3 ఇంటూ ఎక్స్ 3x మధ్యలో మైనస్ 4 6 24 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఉంటుంది, మళ్ళా మైనస్ వచ్చింది, 4 6 24, AD మైనస్ BC క్రాస్ మల్టిప్లికేషన్, 3 ఇంటూ ఎక్స్ 3x 4 ఇంటూ 6 24, మధ్యలో మైనస్ ఉంటుంది, ఇక్కడ ఒక మైనస్ ప్లస్ అయిపోయింది. తర్వాత 0 ఇంటూ ఏం వేసుకుని అంతా 0నే, కానీ వేద్దాం ఎలా చేయాలా, 0 కాకుండా వస్తే ఎలాగా, దీనికి ఎదురుగుండే 0కి ఎదురుగుండే కాలం ఎదురుగుండే రో తీసేస్తాం.
తీసేస్తే 2 into x 2x 2 into x క్రాస్ మల్టిప్లికేషన్ 2x minus 20 4 5s are 20. ఇక థర్డ్ కాలం రో పైన ఉండేది ఈ జీరోకు ఉండే కాలం రో రెండు తీసేస్తే 2 into 6 2 6 are minus 12 మధ్యలో మైనస్ 5 3s are 15. కానీ ఇవన్నీ జీరోతో మల్టిప్లై అయ్యేది కాబట్టి ఇదంతా జీరో అవుతుంది 3x plus 24 0 is equal to 48. So 3x is equal to 48 plus 24 అటు సైడ్ పంపించేస్తే minus 24. So 48 లో 24 తీసేయండి 24 x is equal to 24 into 3 అటు సైడ్ పోతే by 3 3 1s are 3 8s are క్యాన్సిల్ అవుతుంది x is equal to 8 ఆన్సర్ కనుక్కోమని ఫైండ్ x అన్నాడు. సో x is equal to ఎంత వచ్చింది మనకు 8 వచ్చింది. x is equal to 8. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ట్రిగ్నామెట్రీకి సంబంధించింది. sin a minus b ఫార్ములా వస్తే చాలు అన్నిటికీ sin a minus b ఫార్ములా. sin a minus b ఫార్ములా sin a cos b మైనస్ cos a sin b. ఇది ఫార్ములా. sin a cos b మైనస్ cos a sin b డివైడెడ్ బై sin a sin b. అలాగే నెక్స్ట్ దానికి సేమ్ దీనిలాగే sin a cos b మైనస్ cos a sin b లాగా sin b cos c మైనస్ cos b sin c డివైడెడ్ బై sin b sin c ప్లస్ నెక్స్ట్ sin c cos a sin c cos a మైనస్ cos c sin a రివర్స్ అన్నమాట CA CA sin cos cos sin ఈజీ చూడండి sin cos cos sin AB AB సేమ్ ఇక్కడ ఏబినే ఇక్కడ ఏబినే ఫస్ట్ sin cos తర్వాత cos sin డివైడెడ్ బై sin C sin A. దీని ఆన్సర్ 0 రావాలి లాస్ట్ 0 వస్తుందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు డివైడ్ చేద్దాం ఒక్కో దాన్ని sin A cos B sin A cos B బై sin A sin B మైనస్ నెక్స్ట్ సెకండ్ cos A sin B బై sin A sin B. దీంట్లో రెండు టర్మ్స్ ఉన్నట్టు రెండుగా రాశాను. నెక్స్ట్ రెండు ఉన్నాయి దీంట్లో కూడా sin B cos C బై sin B sin C మైనస్ cos B sin C. ఇక్కడ ఉండేదే సేమ్ ఇక్కడ ఉండేదే రాస్తున్నా ఈ రెండింటికి పోయి ఈ రెండింటికి పోయి sin B sin C ప్లస్ దీన్ని రెండుగా రాయొచ్చు ఈ రెండు డివిజన్ sin C cos A బై sin C sin A మైనస్ cos C sin A బై sin C sin A. ఇవి అన్ని రాసేస్తాను. ఇక క్యాన్సల్ పోయేటన్ని క్యాన్సల్ చేసేస్తాను. sin A క్యాన్సల్ sin B క్యాన్సల్ sin B sin C sin C sin C sin C sin A ఇంకా మిగిలినవి మాత్రం రాసుకుంటాం cos B బై sin B మైనస్ cos A బై sin A ప్లస్ cos C బై sin C మైనస్ cos B బై sin B ప్లస్ cos A బై sin A మైనస్ cos C బై sin C. ఇప్పుడు చూడండి సేమ్ ఉండేది ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేద్దాం. cos B sin B ఇక్కడ cos B sin B ఇది ప్లస్ ఇది మైనస్ బాగా గమనించండి ఇది ప్లస్ ఇది మైనస్ రెండు సేమ్. నెక్స్ట్ cos A బై sin A ప్లస్ మైనస్ cos C బై sin C ప్లస్ మైనస్ అన్ని వెళ్ళిపోతే క్యాన్సిలేషన్ ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్ ట్రిగ్నామెట్రీ నుంచి చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 అనేది ట్రిగ్నామెట్రీ నుంచి ఇచ్చాడు. tan θ ఇచ్చేసి cos 2 θ sin 2 θ కనుక్కోమన్నాడు. సో cos 2 θ sin 2 θ ఫార్ములా తెలిస్తే చాలు tan θ లో మనం ప్రాబ్లం చేసేయచ్చు. గుర్తుపెట్టుకోండి cos 2 θ is equal to ఫార్ములా 1 minus tan square theta by 1 plus tan square theta. అలాగే sin 2 theta is equal to 2 tan theta by
1 ప్లస్ tan స్క్వేర్ తీటా. ఈ రెండు ఫార్ములాస్ వస్తే ఈ ప్రాబ్లమ్ మనం ఈజీగా చేసేయచ్చు. cos 2 తీటా ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. sin 2 తీటా ఫార్ములా 2 tan తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. ఈ ఫార్ములాస్ వస్తే tan తీటా వాల్యూ ఉంది మన దగ్గర 1/2 అది తెచ్చి ఇక్కడ వేయడమే అంతే. cos 2 తీటా sin 2 తీటా ఫార్ములాస్ రావాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక 1 మైనస్ tan తీటా ఎంత ఇచ్చాడు 1/2 దానికి స్క్వేర్ కింద 1 ప్లస్ tan తీటా ఎంత 1/2 దాని స్క్వేర్. మనం కనుక్కుంటాం cos 2 తీటా ఆన్సర్. ముందు ఇది చేసేసి తర్వాత చేద్దాం. 1 మైనస్ 1 1s are 1 2 2s are 4 కింద కూడా 1 ప్లస్ 1 1s are 1 2 2s are 4 ఎల్సిఎం చేస్తే 4 1s are 4 మైనస్ 1/4 అవుతుంది. అలాగే కింద 4 ప్లస్ 1/4 అవుతుంది. ఎల్సిఎం చూడండి 4 1s are 4 మైనస్ 1 డివైడెడ్ బై 4. ఇక్కడ 4 1s are 4 ప్లస్ 1 డివైడెడ్ బై 4. ఈ 4 క్యాన్సిల్ పోతే 4 లో 1 పోతే 3 4 ప్లస్ 1 5. ఇక్కడ cos 2 తీటా ఆన్సర్. అలాగే sin 2 తీటా ఆన్సర్ చేద్దాం. sin 2 తీటా ఇస్ ఈక్వల్ ఫార్ములా 2 ఇంటూ tan తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి 1/2 స్క్వేర్. 2 క్యాన్సిల్ పోతుంది పైన 1 కింద 1 ప్లస్ 1/4 1 1s are 1 2 2s are 4 ఎల్సిఎం చేసుకుంటే కింద పైన ఏం ఎల్సిఎం అవసరం లేదు 4 1s are 4 ప్లస్ 1/4 అవుతుంది. 4 ప్లస్ 1 ఎంత 5/4. ఈ 5/4 పైకి వస్తే 4/5 అవుతుంది. ఇది sin 2 తీటా. ఎందుకంటే డినామినేటర్ లో డినామినేటర్ కిందలో ఉంది, బైలో బైనప్పుడు ఇది పైకి వస్తే రివర్స్ అవుతుంది. పైకి 4 పోతుంది కిందికి 5 వస్తుంది. 4 ప్లస్ 1 5 5/4 రివర్స్ అయితే 4/5 అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మాడ్యులస్ ఆఫ్ ది కాంప్లెక్స్ నంబర్. కాంప్లెక్స్ నంబర్స్ కు సంబంధించింది. మాడ్యులస్ అంటే ఏం చేయాలంటే వచ్చిన దాన్ని x y ఫామ్ లో ఉంటుంది x² + y² రూట్ చేయాలంతే. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ దాంతో ఫస్ట్ 3 1s are 3 ఫస్ట్ దాంతో సెకండ్ 3 2s are 6i 3 1s are 3 3 2s are 6i. తర్వాత సెకండ్ దాంతో 2i 1s are 2i ప్లస్ 2 2s are 4i². గమనించండి, ఫస్ట్ దాంతో ఫస్ట్ది ఫస్ట్ దాంతో సెకండ్ దాంతో ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో సెకండ్ దాన్ని మల్టిప్లై చేసిన అంతే. 2i ఇంటూ 2i 2 2s are 4 i ఇంటూ i² 3 ప్లస్ 6i ఒక 2i 8i i² వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. i² ఇస్ ఈక్వల్ టు -1. కాంప్లెక్స్ నంబర్స్ లో ఎక్కడ వచ్చినా i² వాల్యూ ఇస్ ఈక్వల్ టు -1. i² ఉండే చోట -1 పెట్టేసాం. 3 ప్లస్ 8i ప్లస్ ఇంటూ మైనస్ -4. 3 లో 4 తీసేస్తే -1 ప్లస్ 8i. 3 లో 4 పోతే -1 ప్లస్ 8i అలాగే ఉంది. ఇది x ఇది y. i పక్కన ఉండేది y, ఈ పక్కన ఉండేది x. మనకు కావాల్సింది ఏమి మాడ్యులస్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఈ రెండింటిని స్క్వేర్ చేయాలి అంతే. -1 కు స్క్వేర్ చేయాలి 8 కు స్క్వేర్ చేయాలి. 1 1s are 1 8 8s are 64 64 ప్లస్ 1 ఎంత √65. దీని మాడ్యులస్ అన్నమాట. x² ప్లస్ y² ఇది x ప్లస్ i బై ఫామ్ x² ప్లస్ y² -1² ప్లస్ 8² 64 ప్లస్ 1 is 65. చూడండి, ఈజీ క్వశ్చన్స్. ఏమంటే ప్రాసెస్ తెలియాలి, ఎలా చేయాలని ప్రాసెస్ తెలిస్తే చాలు. దీనికి ఫార్ములాస్ వస్తే సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ వచ్చేసి మల్టిప్లై చేసి మాడ్యులస్ అంటే √x² ప్లస్ y² చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ అడిగాడు, పాసింగ్ త్రూ పాయింట్ ఇస్తాడు అండ్ యాంగిల్ ఇస్తాడు. యాంగిల్ ఇచ్చినప్పుడు ఏం కనుక్కోవచ్చు అంటే స్లోప్ కనుక్కోవచ్చు. మనం స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా m ఇస్ ఈక్వల్ టు tan తీటా. tan తీటా అంటే ఇక్కడ ఇచ్చిన యాంగిల్ 60. tan 60 మనకు తెలిసిన వాల్యూ. tan 60 ఇస్ ఈక్వల్ టు √3. సో స్లోప్ వచ్చేసింది. పాయింట్ ఉంది, పాయింట్ ఏమి ఇచ్చాడు 3, -4. మనకు స్లోప్ ఎంత వచ్చింది m is equal to √3. పాయింట్ స్లోప్ ఫామ్ అనే ఒక ఈక్వేషన్ ఉంది. పాయింట్ స్లోప్ ఫామ్ కనుక్కోవడానికి ఈక్వేషన్ y మైనస్ y1 is equal to m into x minus x1. ఈ ఫార్ములా వస్తే సార్ ఇది వచ్చేసినట్లే ఈక్వేషన్ కనుక్కోవడానికి. y మైనస్ y1 is equal to m into x minus x1. ఇక్కడ ఉండేది x1 y1 సబ్స్టిట్యూట్ చేయడమే కదా.
y minus y1 minus 4 is equal to m root 3 into x minus x1 3 multiply చేసేసాను minus into minus plus 4 root 3 into x root 3x root 3 into 3 root 3 ఇవి కూడా అటు సైడ్ పంపించేద్దాం 0 is equal to root 3x minus 3 root 3 plus y అటు సైడ్ పోతే minus y minus 4 సో అయిపోయింది ఇదే ఈక్వేషన్ ఇంకా ఏమొచ్చింది ఈక్వేషన్ root 3x minus y minus 3 root 3 minus 4 minus 4 minus 3 root 3 is equal to 0 ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ లైన్ ఈక్వేషన్ ఇక్కడికి వదిలేసినప్పుడు మార్క్స్ వేస్తారు 3 మార్క్స్ ఏమంటే కొద్ది క్యాలిక్యులేషన్ చేస్తే మంచిది ఇది కూడా అటు సైడ్ పంపిస్తే 0 అవుతుంది ఇక్కడ ఉండేది అక్కడ రాస్తాను ఆర్డర్లో root 3x minus y minus 4 minus 3 root 3 ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ అన్నాడు యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఈ రెండు మధ్య యాంగిల్ కనుక్కోవాలి సో యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ కు ఫార్ములా ఏమంటే a1 a2 plus b1 b2 divided by a1 square plus b1 square root of a2 square plus b2 square యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది లేదు ఇది వద్దు అనుకుంటే ఇంకో ఫార్ములా ఉంది అది కొంచెం దీనిలాగా వస్తుంది స్లోప్ లాగా సో స్లోప్స్ కనుక్కోనైనా tan theta is equal to 1 minus m అది m1 m2 లోకి వస్తుంది ఈ ఫార్ములా అయినా అనొచ్చు ఆ ఫార్ములా అనొచ్చు కాబట్టి దీన్ని చేద్దాం ఫస్ట్ మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేస్తారు ఫస్ట్ ఈ ఫార్ములా చూద్దాం యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా cos theta is equal to ఇది అది ఇంకో ఫార్ములా వచ్చేసి tan theta is equal to ఉంది m1 minus m2 by 1 plus m1 m2 అని అది ఓన్లీ స్లోప్స్ తో వెళ్ళొచ్చు ఇది వచ్చేసి ఇక్కడ ఉండే a1 a2 b1 b2 సో a1 b1 c1 a2 b2 c2 ఇక్కడ ఉండేది అవి సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ a1 a2 3 into 2 plus b1 minus 1 into b2 ఇక్కడ 1 ఇక్కడ ఉండేది a1 ఇక్కడ ఉండేది ఏం లేకపోతే 1 ఉన్నట్టు b1 c1 a2 b2 c2 సబ్స్టిట్యూట్ చేయడమని root of a1 square 3 square b1 square minus 1 square root of a2 square 2 square b2 square 1 square ఏం లేదంటే 1 అక్కడ 3 2s are 6 1 1s are 1 3 3s are 9 1 1s are 1 2 2s are 4 4 plus 1 6 లో 1 పోతే 5 రూట్ కింద 10 రూట్ 5 ఇది 5 ఇది రూట్ 10 ఇప్పుడు చేస్తే 5 డివైడెడ్ బై 5 ఏం రాయొచ్చు అంటే రూట్ 5 ఇంటూ రూట్ 5 రాసుకోవచ్చు లేదా 10 5s are 50 అని రాసుకోవచ్చు కింద 5 divided by 10 5s are 50 10 5s are 50 రెండు రూట్ లో ఉన్నాయి కాబట్టి సో cos theta is equal to మనకి ఏమొచ్చింది యాంగిల్ ఇప్పుడు 5 by 50 15 ఏం చేస్తానంటే 25 2s are 50 అని రాసుకుంటాను 50 ని 25 2s are రాసుకున్నాను 25 రూట్ ఎంత 5 పక్కన రూట్ లో 2 ఉంటుంది అంతే 25 5 5s are 25 2 కు రూట్ లేదు అలాగే పెట్టేశాను 5 5 క్యాన్సల్ పోతే 1 by root 2 సో కాస్ లో 1 by root 2 ఎక్కడ వస్తుందో కనుక్కోవాలి కాస్ లో 1 by root 2 ఎక్కడ వస్తుంది కాస్ 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది సో theta is equal to 45 డిగ్రీస్ ఫార్ములా వస్తే చాలు కాస్ theta యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా కాస్ theta కనుక్కోవడానికి ఫార్ములా a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square a2 square plus b2 square రూట్ లో a1 ఫస్ట్ అది b1 ఇక్కడ ఉండేది ఏం లేకపోతే 1 అని ఇక్కడ ఏం లేదంటే 1 అంటే -1 c1 తో అవసరం లేదు a2 ఇక్కడ b2 ఏం లేదు కాబట్టి ఏం పెట్టుకోవాలి 1 a1 a2 b1 b2 తెచ్చి ఇక్కడ వేసేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 1 by root 2 cos లో 1 by root 2 cos 45 దగ్గర వస్తుంది theta is equal to 45 దీనికి ఇంకో మెథడ్ ఉందని చెప్పాను కదా ఆ 8th క్వశ్చన్ కి సెకండ్ మెథడ్ ఏ మెథడ్ చేసినా సేమ్ వస్తుంది ఆన్సర్ సో ఇది ఫస్ట్ మెథడ్ చెప్పింది cos theta కనుక్కోండి tan theta కూడా ఫార్ములా ఉంది సో tan theta కనుక్కోవాలంటే ముందు ఏం చేయాలంటే ఇచ్చిన లైన్స్ 3x - y + 4 is equal to 0 ఇంకొకటి 2x + 1y + 2 is equal to 0 ముందు స్లోప్స్ కనుక్కోవాలి దీనికి స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా -a/b a అంటే ఇక్కడ ఉండేది ఫస్ట్ టర్మ్ b అంటే సెకండ్ టర్మ్ ఫస్ట్ దానికి స్లోప్ m1 is equal to ఫార్ములా
ఏ 3 బై బి వచ్చేసి -1, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. అలాగే m2 సేమ్ ఫార్ములా -a బై బి, మైనస్ ఏ అంటే 2 బై బి అంటే కింద ఏం లేకపోతే 1, ఇక్కడ 1, మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతే 3, m1 3, m2 -2, m1 m2 రెండు వస్తే అప్పుడు మనకు యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా యాంగిల్ tan theta is equal to ఫార్ములా m1 minus m2 by 1 plus m1 m2 మోడలస్. ఇది ఫార్ములా గుర్తుండాలి. tan theta అయితే ఇది ఫార్ములా, ఏమంటే స్లోప్స్ కనుక్కోవాలి. cos theta అయితే ఇది ఫార్ములా, స్లోప్స్ అవసరం లేదు. a1 b1 a2 b2 సబ్స్టిట్యూట్ చేశారు. ఇది వేసి చూద్దాం. ఇప్పుడు m1 ఎంత వచ్చింది 3 మైనస్ m2 -2 డివైడెడ్ బై 1 ప్లస్ m1 m2 రెండు మల్టిప్లై చేయాలి. 3 into -2 మొత్తానికి మాడ్యులస్. మాడ్యులస్ అంటే మీనింగ్ మైనస్ వచ్చినా ప్లస్ పెట్టమని ఆన్సర్ ఫైనల్. 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 బై 1, 3 లో 2 3 2s are 6, 3 ప్లస్ 2 ఎంత అవుతుంది 5 బై కింద -5, 3 ప్లస్ 2 5, 1 లో 6 పోతే -5, 5 5 క్యాన్సిల్ పోతే 1. సో tan theta చేసింటే నాకు మాడ్యులస్ లో -1 వచ్చింది. మాడ్యులస్ లో -1 మైనస్ వచ్చినప్పుడు ఏం రాసుకోవాలని చెప్పాను, ప్లస్ రాసుకోవాలి. tan theta is equal to 1. tan లో 1 ఎక్కడ వస్తుంది, tan 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది 1. సో theta is equal to 45 డిగ్రీస్. అప్పుడు కూడా ఏమొచ్చింది అక్కడ చేసింటే theta is equal to 45, theta is equal to 45, రెండు చోట్ల సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏ మెథడ్ అయినా చేయొచ్చు, మీకు నచ్చిన మెథడ్. రెండు చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ లో. cos theta అయినా చేయండి లేదా tan theta అయినా చేయండి, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. ఇక 9th క్వశ్చన్ లిమిట్స్ లోంచి ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇది లిమిట్ x టెండ్స్ టు 2 అంటే x వాల్యూ 2 తీసుకోవాలంట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పైన కింద 0 వచ్చిందంటే సబ్స్టిట్యూట్ చేయకూడదు, వేరే మెథడ్స్ ఫాలో అవ్వాలి. లేదు 0 రాకపోతే సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఉండే చోట 2 స్క్వేర్, x ప్లేస్ లో 2 -2 డివైడెడ్ బై x ప్లేస్ లో 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 3. x ఉండే చోటల్లో నేను 2 సబ్స్టిట్యూట్ చేశాను. 2 స్క్వేర్ 2 2s are 4, ఇటు క్యాన్సిల్ బై 2 స్క్వేర్ 4, 2 ప్లస్ 3 5, 4 డివైడెడ్ బై 9. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. x ప్లేస్ లో 2 వేసుకోవాలి అంతే. x ఉండే చోటల్లో 2 సబ్స్టిట్యూట్ చేశాను. 2 స్క్వేర్ 4 ప్లస్ 2 6 ప్లస్ 3 9. పైన 2 స్క్వేర్ వేస్తే 4, 2 లో 2 పోతే 0, 4 బై 9 ఆన్సర్. ఇక 10th క్వశ్చన్ చూస్తే ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ సంబంధించిన క్వశ్చన్. ముందు రెండు మల్టిప్లై చేసి తర్వాత డెరివేటివ్ చేద్దాం. x ప్లస్ 3 ఇంటూ 2x క్యూబ్ ప్లస్ 3. మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ఫస్ట్ టర్మ్ తో ఫస్ట్ టర్మ్ తో సెకండ్ టర్మ్ 2 పక్కన పెట్టేస్తే x పవర్ 1 x పవర్ 3 టోటల్ x పవర్ 4 2x పవర్ 4 3 ఇంటూ x 3x. తర్వాత సెకండ్ టర్మ్ తో సెకండ్ 3 2s are 6x క్యూబ్ 3 3s are 9, 3 2s are 6x క్యూబ్ 3 3s are 9. ఇప్పుడు అయిపోయింది. పవర్ 4 ఉంది, పవర్ 3 ఉంది, పవర్ 1 ఉంది, నంబర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అంటే d బై dx ఆఫ్ రాసుకోవాలి. సో దీనికి d బై dx ఆఫ్ ఇక్కడ వచ్చింది మనకు ఏమొచ్చింది 2x పవర్ 4 ప్లస్ 3x ప్లస్ 6x క్యూబ్ ప్లస్ 9. దీనికి ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఎలా చేయాలని జాగ్రత్తగా చూడండి. 2 పక్కన పెట్టేస్తాం ముందు, కాన్స్టాంట్ కాబట్టి ఈ 2 పక్కన పెట్టేస్తే d బై dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1. అంటే ఈ పవర్ లో ఉండేది ముందుకు వచ్చి పవర్ లో ఒకటి తగ్గిపోతుంది. ఈ పవర్ లో ఉండేది ముందుకు వస్తుంది 4x పవర్ 4 నుంచి ఒకటి తగ్గిస్తే 3 4x క్యూబ్ అవుతుంది. పవర్ లో ముందుకు వచ్చేసి పవర్ లో ఒకటి తగ్గించాలి. ఇక్కడ పవర్ లో ఏం లేకపోతే ఏమన్నట్టు 1. సో d బై dx ఆఫ్ 1 అవసరం లేదు, x చేయాలి. d బై dx ఆఫ్ x అంటే సేమ్ అవుతుంది. d బై dx ఆఫ్ x అంటే రెండు సేమ్ కదా, రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే 1. సో 3 ఇంటూ 1 6. పవర్ లో అనేది ముందుకు తెచ్చుకోవాలి 3 x పవర్ లో ఒకటి తగ్గించేసారు 2. ఇంకా నంబర్ కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు ఎంత 0. కాన్స్టాంట్ వాల్యూకి డిఫరెన్షియేషన్ 0. d బై dx ఆఫ్ కాన్స్టాంట్ ఇది 1. సో d బై dx ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ ఇస్ 0. ఇవి తెలియాలి మీకు మినిమం.
dx by dx 1 అవుతుంది, d by dx ఆఫ్ కాన్స్టాంట్ ఏమవుతుంది 0 అవుతుంది, d by dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n into x పవర్ n minus 1. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటే అయిపోయింది. 2 4s are 8x cube, 3 1s are 3, 6 3s are 18x square. పక్కన 0 ఉంది కాబట్టి ఆ 0కి మనకు సంబంధం లేదు. 0 అంటే ఏం వాల్యూ లేదు కాబట్టి 0 అలాగే వెళ్ళిపోతుంది. 2 4s are 8x cube, 3 1s are 3, 6 3s are 18, 18x square.